ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫన్నీ క్వశ్చన్ అండి. జెంట్స్ ఛానల్స్ ఎప్పటికీ గ్రో అవ్వవా? అందంగా ఉండే అమ్మాయిలకే వ్యూస్ వస్తాయా? ఇది యాక్చువల్గా నన్ను ఇద్దరు అడిగారండి. ఇద్దరు అడిగారనమాట సేమ్ క్వశ్చన్. అంటే కొంచెం డిఫరెంట్గా కూడా అడిగారు. ఒకళ్ళు జెంట్స్కి ఏం చేస్తే సక్సెస్ అవుతుంది అనేసి అడిగారనమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే అందం అనేది జీరో అండి అసలు ఇక్కడ. అంటే అందంగా ఉంటే చూస్తారు, ఓకే, అదంతా ఓకే. కానీ అందంగా లేకుండా కంటెంట్ క్రియేట్ చేసి సక్సెస్ అయిన ఛానల్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. అది అమ్మాయిలే కాదు, అబ్బాయిలైనా సరే. మన ఇదేంటి, మన ఛానల్లో మ్యాటర్ ఉండాలి, కానీ అందం అనేది జీరో అసలు. కష్టపడాలి అంతే. మనకి స్టార్టింగ్లో వ్యూస్ రావు, కష్టపడి తెచ్చుకోగలగాలి, ఆడియన్స్ని గెయిన్ చేసుకోవాలి. అది ఎలా గెయిన్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. అంతే తప్ప అందం అనేది జీరో అండి అసలు. అక్కడ అందంగా ఉండే వాళ్ళకి వ్యూస్ వస్తాయని ఏమీ లేదు అసలు. మనకి కంటెంట్ ఉంటే అందం అనేది సెకండరీ. అందరూ అందంగా ఉండాలని ఏమీ లేదు కదా. మ్యాటర్ ఉంటే చాలు అంతే. మన వీడియోలో మ్యాటర్ ఉంటే అవే వస్తాయి వ్యూస్. మీరు వద్దన్నా వస్తాయి వ్యూస్. అరే ఈ అమ్మాయి కంటెంట్ బాగుంటుంది, ఈ అమ్మాయి వీడియోస్ చూడొచ్చు, లేదా ఈ అబ్బాయి వీడియోస్ చూడొచ్చు, మంచి కంటెంట్ ఇస్తాడు అనేసి పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లేడీస్ ఛానల్స్కే వ్యూస్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఎక్కువ మంది లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళే చూస్తారు లేడీస్ ఛానల్స్. బ్లాగ్స్ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళే కదా చూసేది, లేడీసే చూస్తారు ఎక్కువగా. జెంట్స్ అనుకోండి, వాళ్ళు జాబ్స్ అని, వాళ్ళు పోనీ చదువుకునే వాళ్ళు అయితే కనుక జాబ్ ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి కదా లైఫ్ కోసం. సో అలా చూసుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం ఆ టైంలోనే అయిపోతుంది వాళ్ళకి. సో చూసే టైం తక్కువ ఉంటుంది. అందుకే అంటే లేడీస్ కూడా జెంట్స్ ఛానల్స్ చూసేవాళ్ళు ఉంటారు, కాకపోతే ఎంతైనా కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. అమ్మాయిల వీడియోసే ఎక్కువ చూస్తూ ఉంటారు కదా అమ్మాయిలైనా సరే. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందుకు తక్కువ వస్తాయి తప్ప ఏదో ఈ వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయనో అట్లా ఏం ఉండదు. మన వీడియోలో మ్యాటర్ ఉండాలి, మనం ఎంతో కొంత డిఫరెంట్గా చేయగలగాలి వీడియోస్, అప్పుడు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. జెంట్స్ లేడీస్ యూట్యూబ్కి ఏమీ ఇది లేడీస్ ఛానల్ దీన్నే సజెస్ట్ చేద్దాం అనేమి ఉండదు. ఆడియన్స్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఆడియన్స్ని గెయిన్ చేసుకోవాలి మనం, మెయిన్ అది ఇంపార్టెంట్. ఈవెన్ అబ్బాయిల ఛానల్లో కూడా మంచిగా గ్రో అయిన ఛానల్స్, మంచి కంటెంట్ పెట్టి గ్రో అయిన ఛానల్స్ చాలా ఉన్నాయండి. అండ్ మీరు చూసినట్లయితే మొత్తం మామూలుగా కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, వ్యూస్ ఎక్కువ ఉండేవాళ్ళు అందరూ అబ్బాయిలే. ఫారినర్స్ అవనివ్వండి, ఎవరైనా అబ్బాయిలే కదా మరి. వాళ్ళు పెద్ద అందగాళ్ళు ఏమీ కాదు అసలు. మెయిన్ కంటెంట్ ఈజ్ ద కింగ్ అంతే ఛానల్కి. అంతేగాని అందం అనేది అసలు జీరో కాకపోయినా ఎంతో కొంత పర్సంటేజ్ ఉండొచ్చు, కానీ అదొక్కటే ఇదైతే కాదు. అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను నేను. సో మెయిన్ మన కంటెంట్, మనం ఎంత స్మార్ట్గా ఆడియన్స్ని గెయిన్ చేసుకుంటున్నాము, ఎంత స్మార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఒక టాపిక్ని, ఏదైనా మీరు చేసే కంటెంట్ ఏదైనా సరే అది ఇంపార్టెంట్. అది అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ అందం అనేది పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ ఏంటంటే మనం చేయలేక వెతుక్కోవడం అనమాట. అవి ఏం ఉండదు అసలు. మీరు కంటెంట్ క్రియేట్ చేయండి అంతే.